తాము చేసినటువంటి అంటే సరెండర్ను సమర్థించుకోవడానికి వాస్తవాలను వక్రీకరించడం. కేవలం వాళ్ళు ముఖ్యంగా సోను చేస్తుంది ఏంటంటే ఓ సిద్ధాంతం మీద దాడి, తర్వాత మా లైన్ మీద దాడి, మా ఆచరణ మీద దాడి, వాస్తవాలను వక్రీకరించడం. ఈ కాన్ఫ్లిక్ట్కి మల్లోద్ర వేణుగోపాల్కి కారణమే తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీ. ఈ పార్టీకి సెక్రటరీగా దేవుజీ కాబోతున్నాడన్న దాంతోనే ఆయన ఈ రకంగా మాట్లాడుతున్న ఒక చర్చ బయట జరుగుతుంది. నిజమేనా? అది పూర్తిగా అవాస్తవం. ఎందుకనంటే ఆయన దీన్ని ముందు తీసుకొచ్చింది ఎప్పుడు? సాయుధ పోరాటాన్ని విరమిద్దాము అనేటువంటిది ఎప్పుడు తీసుకొచ్చిండు ఆయన అంటే ఆగస్టు 15కు రాసిండు కదా. అంటే బిఆర్ అమరుడైన తర్వాత ఆగస్టు 15కు రాసిండు. ఆయన అది రాసినప్పటికీ నేను ఆయనతో సంబంధంలో లేను కదా. లేని స్థితిలో అంటే పార్టీ రేపు కనీసం పీబీఐన సమావేశం అవుతుంది, అందులో ఎజెండాలో మనం ఇట్లా కార్యదర్శి ఎంపిక అనేది పెట్టుకున్నాము అని ఏమన్నా ఉంటే అప్పుడు ఆయన అపోహపడ్డాడేమో అనుకోవచ్చు. ఆ సమావేశానికి సంబంధించిన ఎజెండా లేదు, సమావేశము జరగలేదు. జరగని స్థితిలో ఈయన అవుతాడేమో అని ఎట్లా మరి ఎందుకు మాట్లాడుతున్నాడు అట్లా? మీరు అందరు కలిసిన మీటింగ్లో లేని ఎజెండాని మల్లోద్ర వేణుగోపాల్ కావచ్చు ఆశన్న ఎందుకు తీసుకొచ్చే ప్రయత్నం? అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు వాళ్ళిద్దరు తాము చేసిన దాన్ని సమర్థించుకోవడానికి సాధికారకత కోసం ఏదో ఒకటి కావాలి కదా. అందుకోసం అమరుడైనటువంటి బీఆర్ఏ అంగీకరించిండు అన్నట్టు అడిగే వాళ్ళు ఎవరు ఉండరు అనేది ఒకటి. రెండోది ఏంటిది, వాళ్ళు చేసినటువంటిది చాలా ఘోరమైనటువంటిది ఏంటంటే పార్టీలో ఉంటూ వాళ్ళు శత్రువుతో చేతులు కలిపేసి సరెండర్ చేసారు. సరెండర్ కూడా ఎట్లా చేసిండ్రు? మొత్తం మేము చెప్పినాం, సరే మీరు ఇప్పుడు నీ వ్యక్తిగతంగా సాయుధ పోరాట విరమణ స్టేట్మెంట్ ఇచ్చినావు, ఇవ్వదలుచుకుంటే అది వ్యక్తిగత నిర్ణయంగా నువ్వేమని ఇచ్చుకోవచ్చు, పోదలుచుకుంటే నువ్వు కానీ ఇతరులు కానీ వ్యక్తులుగా పోవచ్చు, కానీ పార్టీని చీల్చవద్దు. ఆయుధాలు నీవి కాదు నాయి కాదు, ప్రజలై పార్టీ కాబట్టి అవి శత్రువుకు అప్పగించవద్దు అని అన్నాం కదా. అన్న తర్వాత ఇద్దరు ఆర్గనైజ్ అయ్యి సోను సతీష్లు ఆర్గనైజ్ అయ్యి పార్టీని చీలదీసి ఇద్దరు లోపల పార్టీ లోపల ఉంటూనే శత్రువుతోటి చేతులు కలిపినరు. అది కోవట్లుగా వ్యవహరించడం. తర్వాత పార్టీని చీలదీయద్దంటే చీలదీసిండ్రు, ఆయుధాలని తీసుకెళ్లే శత్రువుకు అప్పగించారు. ఇది పెద్ద అంటే బీఆర్ నష్టం తర్వాత పార్టీకి అతిపెద్ద నష్టం ఇది. వాళ్ళు అంటే పార్టీ లోపల ఏమైపోయింది, శత్రువు చెప్పిండు వీళ్ళ ద్వారా మీరు ఆయుధాలు పట్టుకొని సరెండర్ కాండి. ఇక దాని తర్వాత సరెండర్ అంటే ఆయుధాలు పట్టుకొని పోవాలనే స్థితిని సృష్టించడంతో బలహీనులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆయుధాలు పట్టుకొని సరెండర్ అవుతున్నారు.